దేశంలో అంజాయకాలం నడుస్తుందన్నదే న్యాయ యాత్ర చేపట్టినట్టు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ ప్రజలను ఏకం చేయడానికే ఈ యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాల అన్యాయాలకు గురవుతున్నారని అన్నారు రాహుల్. న్యాయ యాత్రతో ప్రజలందరినీ కలిసి నేరుగా వారి కష్టాలు తెలుసుకుంటారని చెప్పారు. మణిపూర్లోని ధౌబల్లో నిన్న భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇంపాల్లోని సెక్మైలో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నిన్న మణిపూర్ నుంచి ముంబై వరకు సాగే యాత్రను ప్రారంభించారు. రాహుల్ యాత్ర 15 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు సాగి మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. మొత్తం 100 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన యాత్ర సాగుతుంది. దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, సామాజిక న్యాయం ప్రధాన అంశాలుగా రాహుల్ యాత్ర కొనసాగుతుంది. గతంలో భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ యాత్ర నిర్వహించారు. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో యువత, మహిళలు, అట్టడుగు వర్గాలతో రాహుల్ మమేకం కానున్నారు.